వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో సాధించిన అద్భుత విజయం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయగాథలో అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యార్థుల పాత్ర విశేషంగా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యధిక ఇండివిడ్యువల్ మార్కుల సాధనలో మొదటి, రెండవ స్థానాలను దక్కించుకోవడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా 591కు పైగా మార్కులు సాధించిన 12 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను గౌరవిస్తూ టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లవరాజు ప్రత్యేక సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను ఘనంగా సన్మానించి ఒక్కొక్కరికి 5,000 నగదు బహుమతి అందజేశారు. ఈరోజు మన అంబేద్కర్ కోనసీమ జిల్లా రాష్ట్ర స్థాయిలో మన కోనసీమ జిల్లా స్టూడెంట్స్ మరి మొదటి స్థానం రావడం మనందరికీ చాలా ఆనందదాయకం. మరి ఈరోజు 500 దాటి అందరికీ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ 590 మార్కులు దాటి వచ్చిన 12 మంది స్టూడెంట్స్ని ఎంపిక చేసి వాళ్ళకి సన్మానించడం, అభినందించడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి విద్యార్థులు అభినందిస్తే ఇంకా ప్రోత్సాహంతో ముందుకెళ్తారనే మంచి ఉద్దేశంతో మా టీచర్లు కానీ మా నాయకులు గణేష్ గారు కానీ అందరూ సలహాల మేరకు అందరినీ అభినందించడం జరిగింది. ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారకులైన ఉపాధ్యాయులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన రాష్ట్రం బాగుండాలంటే విద్యార్థులు మంచి చదువులు చదివి పై స్థాయికి రావాలి. మంచి స్థాయి విద్యార్థులు చదువుకుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అన్న మంచి ఆలోచనతో మరి మన నారా లోకేష్ గారు ప్రభుత్వ స్కూళ్ళన్నీ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా మంచి డెవలప్ చేసి అన్ని సౌకర్యాలు కల్పించి ఆయన ఏర్పాటు చేసినందుకు దానికి నిదర్శనంగా ఈరోజు ఆ ఫలితం అందరూ 590 మార్కులు పైచీలకు వచ్చిందంటే మరి నారా లోకేష్ గారిని మనం అందరూ అభిమానించాలని ఈ మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నారా లోకేష్ గారు అంత ముందు చూపున్న వ్యక్తి. విద్యార్థులు రేపు మన భవిష్యత్తుకు పునాదన్న ఆలోచనతో మరి ఇంత మంచి కార్యక్రమం చేయటం, అలాగే దాన్ని అనుసరించి మన స్టూడెంట్స్ అందరూ కూడా ఫాలో అవటం, ఇంకా మన విద్యార్థులందరూ కూడా రేపు జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయిలో కూడా మన అంబేద్కర్ కోనసీమ జిల్లాని రాష్ట్ర స్థాయిలో కూడా నిలబెట్టాలని ఒకసారి కోరుకుంటూ ఈ అవకాశం మన ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన నారా లోకేష్ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెంచిన కమర్షియల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అంబేద్కర్ సెంటర్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి కమర్షియల్ గ్యాస్ ధరను 993 రూపాయలకు పెంచడం దారుణమని మండిపడ్డారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాన్ని కారణంగా చూపి ఆయిల్ గ్యాస్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా ధరలు పెంచడం సమంజసం కాదన్నారు. ధరల నియంత్రణకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం దానిని గాలికి వదిలేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చాలా విపరీతంగా పెంచింది. ఒక్కొక్క సిలిండర్కి 993 రూపాయలు పెంచడం అంటే ఎప్పుడు కూడా, అంటే నేను ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇంత భారీ స్థాయిలో గ్యాస్ ధరలు పెరగలేదు. ఇది కేవలం ఈసారి పెంచడమే కాదు, మార్చి నెలలో అలాగే ఏప్రిల్ నెలలో 2 సార్లు పెంచారు.
మొత్తం ఈ 3 నెలల కాలంలో 1300 రూపాయలు కమర్షియల్ ధరలో పెంచడం అంటే అది చిన్న విషయం కాదు, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు దేశంలో అనేక చోట్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అలాగే కాఫీ హోటల్స్ లేకపోతే భోజన హోటల్స్ అందరూ కూడా ఈ గ్యాస్ ధరల భారంతో విపరీతంగా నష్టపోతూ ఉన్నారు. అలాగే చిన్న వ్యాపారులు అయితే వాళ్ళ వ్యాపారాన్ని మూసేసుకొని ఇంటి దగ్గరే ఉండవలసిన పరిస్థితి ఉంది. అంతేకాదు ఎప్పుడైతే ఈ గ్యాస్ ధరలు పెరిగినాయో ఇప్పుడు ప్రజల మీద కూడా భారాలు పడే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు తినుబండారాలు కానివ్వండి, లేకపోతే వంట మీద కానివ్వండి రకంగా భారాలు పెరుగుతూ ఉంటాయి. మరి ప్రభుత్వం ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు అంటే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే పశ్చిమాసియాలు యుద్ధం వస్తుంది కాబట్టి ఈ ధరలు పెంచుతాం తప్పదని చెప్పేసి పద్ధతి చెప్తా ఉంది. మరి గతంలో ఇదే బీజేపీ ప్రభుత్వం దేశంలో ఇటువంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు అంటే యుద్ధం వచ్చినా లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ధరలో పెరగకుండా ఉండడం కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. ఇటువంటి సందర్భాల్లో ప్రజల మీద భారాలు పడకుండా ఏదైతే ఈ నిధి ఉందో దీన్ని ఉపయోగిస్తామని చెప్పారు. అయితే దానికి సంబంధించిన నిధులు కేటాయించడం కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు చేయలేదు. అందుచేతే మరి ఈ రోజుని ఈ ధరలు పెంచవలసిన దుస్థితి వస్తూ ఉంది. మరి మోడీ ప్రభుత్వం ప్రజలకి మేము భారాలు పెంచాం, ప్రజలకి న్యాయం చేస్తామని చెప్పేసి ఒక పక్కన చెప్తూనే రెండో పక్కనే రకంగా ధరల భారం పెంచడం సమంజసం కాదు. అంటే ఏదైతే గ్యాస్ కంపెనీలు ఉన్నాయో ఆయిల్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి మేలు చేసే విధంగా లాభాలు చేకూర్చే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది తప్ప ఈ చిన్న వ్యాపారస్తులకి సామాన్య ప్రజలకి ఉపయోగపడే విధానాలు చేయట్లేదు. అందుచేత ప్రభుత్వం పునరాలోచన చేసి ఏదైతే గ్యాస్ ధరలు పెంచిందో దాన్ని తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపుని డీజిల్ కొరత కూడా తీవ్రంగా ఉంది, రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే మరి చిన్న చిన్న వ్యవసాయదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే సక్రమంగా డీజిల్ కూడా సరఫరా చేయాలని, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై సలహా మండలి ఏర్పాటు, అత్యవసర సేవలు మినహా అన్ని ఆన్లైన్లోనే అందించాలని సీఎం చంద్రబాబు స్పష్టం. నెల్లూరు దస్తగిరి నగర్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని వెల్లడి. రాబోయే రోజుల్లో జగన్ ప్రభంజనాన్ని చూడబోతున్నారన్న వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, భవిష్యత్తును ఊహించుకుంటే కూటమి నేతలకు నిద్ర పట్టదని వ్యాఖ్య. కోనసీమ జిల్లా పాస్టర్ల జేఏసీ ఆధ్వర్యంలో అమలాపురంలో దళిత క్రైస్తవుల శాంతియుత ర్యాలీ, చర్చిలపై మైనారిటీలపై దాడులు అరికట్టాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.